అలా చేయకండి. క్రాస్ పట్టి ముందర వేసుకుంటారు కదా మనం ఇక్కడ ముందు బాగా చెస్ట్ వేసుకోవడానికి వేసుకుంటారు కదా చెస్ట్ ఇక్కడ టెక్స్ట్ వేసుకుంటేనే మన బాడీ కరెక్ట్గా కూర్చుంటుంది, లేకపోతే కూర్చోదు. ఇది 6:30 తీసుకోవాలి. కొంతమందికి ఏమో 6 తీసుకోవాలి. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు 6 తీసుకోవాలి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం లడ్డుగా ఉన్న వాళ్ళకి మాత్రం 6:30 తీసుకోవాలి. ఇది మాత్రం 2:30 తీసుకోవాలి. షోల్డర్ ఇది నా స్టైల్లో చెప్తున్నాను మేడం. సంక సంకబాబు ఇది 5.5 తీసుకోవాలి. సంక ఇది క్రాస్ పట్టి ఉంది కదా, ఒక మాట వినాలి వసంత మేడం 6:30 తీసుకుంటా అనుకోండి, ఎవరికి మనం చూపించవలసిన అవసరం లేదంటే ఒంగబట్ట నిలబడ వేస్ట్ కాదు, అది తప్పు. ముందు భాగం నాది క్రాస్ పట్టి వినండి. ఆ క్రాస్ పట్టి ఆ లెవెల్లోనైతే మామూలుగానైతే బాడీ లెంత్ వెనకాల ఎక్కువ పెంచిన అనుకోండి నానా మనం సైజుని బట్టి 14 ఇంచులు తీసుకోవచ్చు, 15 ఇంచులు తీసుకోవచ్చు. అలా చేయకండి. నెక్ పెద్ద పెట్టుకుంటారు, చిన్న పెట్టుకుంటారు. కొంతమంది చిన్నది వాళ్ళకి మనం సైజు అడగం బాడీ మీద ఎందుకంటే బ్లౌజ్ తీసుకుంటే కొంచెం బాగా ఒకసారి పోవాలి ఇష్టం లేని వాళ్ళు అలాంటి సంఖ తీసుకున్నాం కదా, సంఖలో కన్నా ఇది ఒక ఇంచు తక్కువ ఉండాలి. ఇది 1 ఇంచు వెనుక భాగం ఉంటుంది కదా, వెనుక భాగం ఉంటుంది 1 ఇంచు పైకి ఉండాలి. ఇది లోపలికి ఉండాలి. అప్పుడు బ్లౌజ్ కరెక్ట్ వస్తుంది. ఇది మాత్రం 2:30 రావాలి. షోల్డర్ 2:30 రావాలి. ఇక్కడ 2:30 పెట్టుకోవాలి. కొంతమంది బట్ట ఉంటుంది, వాళ్ళు 2 తీసుకోవాలి. బట్టకున్న వాళ్ళు 2 తీసుకోవాలి. షోల్డర్ కడ గల్ల కొంచెం లావున్న వాళ్ళు 2:30 తీసుకోవాలి. కరెక్ట్ వస్తుంది. హ్యాండ్స్
హ్యాండ్స్ 10 ఇంచెస్ తీసుకోవాలి. 10 తీసుకోవచ్చు, 10.5 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు, ఎవరు ఐటమ్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ మన సైజ్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది కదా, ఇక్కడ 6 తీసుకోవాలి. క్రాస్ పట్టి వేసాం కదా, సపరేట్ క్రాస్ పట్టి వేస్తాం. క్రాస్ పట్టి ఇది 3.5 తీసుకోవాలి, ఇది 2.5 తీసుకుంటే దీనికి సెట్ అయిపోతుంది. తర్వాత క్రాస్ పీసులు ఉన్నాయి కదా, నెక్ వేసుకునే క్రాస్ పీసులు ఉన్నాయి కదా, క్రాసే తీసుకోవాలి, స్ట్రేట్ తీసుకోకండి ఎవరు. క్రాస్ తీసుకుంటేనే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. నేను మన క్రాస్ సరిపోలేదు అని కానీ స్ట్రేట్గా తీసుకున్నాను గల్ల మొత్తం దాని షేప్ మొత్తం అవుట్ అయిపోతుంది. ఎప్పుడే కానీ క్రాస్గానే తీసుకోవాలి. క్రాస్ పీసులు ఉంటాయి కదా, నెక్ వేసుకునే క్రాస్ పీసులు అవి స్ట్రేట్గా తీసుకోకుండా క్రాస్గానే తీసుకోవాలి. ఇట్లా ఉంటుంది కదా క్రాస్, ఇలా తీసుకోవాలి. డబ్బా కొట్టాలి, ఇట్లా వస్తుంది. ఫస్ట్ డబ్బా కొట్టి దానికి క్రాస్ ఇది క్రాస్ పీస్ అదే అది డబ్బా కొట్టురా, డబ్బా బట్ట ఉంటుంది అనుకో, దానికి ఇట్లా క్రాస్ అన్నమాట. ఇట్లా వస్తాయి. మళ్ళీ దాన్ని ఎందుకు అట్లా అంటావు? అదే అయితే అదే క్రాసే కొట్టి అదే తీసుకొచ్చి వాళ్ళకి 4 పీసులు తీసుకెళ్ళడం. ఇట్లా 4 వస్తాయి. ఒక పీస్లా నెక్ పీస్లా 4 వస్తాయి. క్రాస్ పీస్, నెక్ పీస్. చాలా మందికి చెప్పేటట్టు కానీ అందరూ నెక్ పీస్ ఇట్లా తీసుకోవాలి, క్రాస్ తీసుకోవాలి, స్ట్రేట్ తీసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందా? కరెక్ట్గా చెప్పండి, అర్థమైందా? ఈ బ్లౌజ్లు మనం రకరకాలుగా కుట్టుకోవచ్చు. డిజైనర్ బ్లౌజ్లు చాలా రకాలు వచ్చినాయి. బ్లౌజ్ కరెక్ట్ ఉంటుంది, చీర కరెక్ట్గా ఉంటుంది. మనం ఎంత బాలెన్స్ చీర తీసుకున్నా బ్లౌజ్ కరెక్ట్ ఉండాలి. దాని ఫినిష్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అందం ఉంటుంది. ఏదో హైదరాబాద్లో కుట్టినామనుకో ఆ బ్లౌజ్కున్న అందం పోతుంది, చీరకున్న అందం పోతుంది, మనకే అందం పోతుంది. అసలు అందుకోసమే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. రకరకాల డిజైన్లు ఉంటాయి, ఆ డిజైన్లు కూడా మీకు చెప్తాయి. ఒకటి కాలర్ నెక్ చెప్తా, ఇప్పుడు డ్రెస్సెస్ కట్ చేసుకుంటా. ఒక్కటి డౌట్ అమ్మా, చెప్పేవాళ్ళు కూడా ఒక జాబ్ చేసుకొచ్చుకోవచ్చు కదా. బోట్ నెక్ ఇది వెనక బాగా ప్రిన్సెస్ కట్కి వెనక బాగా బ్యాక్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఇది బ్యాక్ నెక్ వెనక వస్తాయి. ఇది ప్రిన్సెస్ కట్ ఇట్లా కట్ చేయాలి. 4 తీసుకోవాలి. నెక్ 4 తీసుకోవాలి. 4 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 తీసుకోవాలి. ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ మోడల్. తర్వాత దీనికి 3 సెట్స్ వస్తాయి కదా, ఇవి ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఇవి కరెక్ట్గా వస్తేనే ప్రిన్సెస్ కట్ కరెక్ట్ వస్తుంది. ఇది ఇతలకి చిన్నగా రాదు. ఇది చక్కగా మొత్తం చేసుకొని మరి ఇక్కడ నుంచి ఇక్కడ అత్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చంక నుంచి ఇక్కడ అత్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కింద నుంచి పైన పోతే రాదు. మళ్ళీ చంక నుంచి మాత్రమే కిందికి రావాలి. అట్లయితేనే బ్లౌజ్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ పైనుంచి కిందికి అత్తు పెట్టుకుంటా రావాలి. కింద నుంచి పైన పోవాలి. ఇది ప్రిన్సెస్ కట్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకుంటారు? ఒక్కరొకరు ఒక్కో రాగా కట్ చేస్తారు. బట్ నేను కట్ చేసేది ఏంటంటే ఇలా కట్ చేస్తే అంబ్రెల్లా మంచిగా తిరుగుతాయి. అలా వేసుకుంటే బ్లౌజ్ ఇక్కడ
లేదా సంఖ కింద ఉంటుంది కదా, సంఖ కింద మాత్రం తక్కువ ఉంటుంది, ఇక్కడ మాత్రం మంచి ఉంటుంది వేసుకుంటాం. అలాంటి కటింగ్ డబల్ లేయర్, సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, డబల్ లేయర్ వేసుకోవచ్చు, రెండు రకాలు వేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటేనేమో సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, మనకి ఇంకా ఇష్టం అనిపిస్తే డబల్ లేయర్ వేసుకోవచ్చు. అంబ్రెల్లా హ్యాండ్స్ కరెక్ట్గా అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పెట్టుకోవాలి, ఒక 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం 2 ఇంచులే రావాలి, సంఖ భాగానికి కింద 2 ఇంచులే రావాలి. ఇక్కడ మనం 5 అయినా తీసుకోవచ్చు, 4 అన్నా తీసుకోవచ్చు, మన ఇష్టం. 6 అయినా తీసుకోవాలి. బట్ సంఖకు మాత్రం 3 ఇంచెస్ తీసుకోవాలి. మనకు సరిపోయే సైజులు అమ్మ అన్నీ. ఇప్పుడు మనకు బ్లౌజ్ సరిపోతాయి కదా, ఆ సైజు కట్ చేసుకోవాలి. మీకు అందరికి అర్థం కావాలి. ఈ కాలర్ నెక్, ఇది వెనక పాటు, వెనక మనం ఇట్లా కూడా డిజైన్ చేసుకోవాలి. మనం ఇట్లా కూడా నెక్ వెనక పెట్టుకోవచ్చు. కాలర్ నెక్ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాలి. ఇప్పుడు ఇంతకుముందు బటన్ లేదా వేరే ఉండేది కాదు. ఇది ముందు భాగం, కొత్త లేటెస్ట్ వచ్చింది. ఇది ముందు భాగం చూడండి, ఇట్లా వస్తుంది కాలర్. ఇది ఇట్లా వస్తుంది కాలర్. ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు, ప్రిన్సెస్ కట్ లాగా కూడా కుట్టుకోవచ్చు. ఈ రెండు కలిపి ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ రెండు జాయింటింగ్ చేసుకొని ఆ భాగాన్ని కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటుంది కదా మెడకాడ, ఈ రెండు జాయింట్ చేసుకొని మెడకాడ షోల్డర్ కాడ మొత్తం అది పెట్టుకుంటే రావాలి. తర్వాత ముందర లోపల మొత్తం పట్టి ఉంటుంది కదా, ఆ పట్టిని ఇట్లా కట్ చేసుకోవాలి. సేమ్ అదే పీస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే పీస్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి. సపరేట్ కట్ చేసుకుంటామంటే మాత్రం రాదు. ఇది కూడా పైన ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి. పైన ఇట్లా మంచిగా షాప్ లాగా వస్తుంది, ముందర నీకు రౌండ్ నెక్ వస్తుంది. ఇది ఆపట్టి అదే నిన్న ఒక అమ్మాయి చెప్పింది, ఆ బ్లౌజ్ కొట్టాను కానీ నెక్ అని చెప్పిందా, 2 ఇంచెస్ పైకి తీసుకోవాలని. సేమ్ ఇదే 3 ఇంచెస్ క్లాత్ లోనే తీసుకోవాలి. ఫ్రంట్ కన్నా బ్యాక్ కంటే ఫ్రంట్ 2 ఇంచులు ఎక్కువ అయింది. 2 ఇంచులు. ఇది హాఫ్ హ్యాండ్స్ అమ్మా, ఇది హాఫ్ హ్యాండ్స్. ఇంతకుముందు 2 హ్యాండ్స్ చెప్పినా కదా, ఇది హాఫ్ హ్యాండ్స్. మనం 4 అని తీసుకోవచ్చు. ఇక్కడ 5 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ 5 తీసుకున్నాం అనుకో, పైన కింద 2.5 తీసుకోవాలి. కింద 3 ఇంచెస్ 4 ఇంచెస్ తీసుకోవాలంటే అసలు కరెక్ట్గా రాదు. ఇక్కడ మనకు మంచిగా ఇట్లా లేవాలంటే 2.5 తీసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్. బ్లౌజ్ సెట్ కాదు, బ్లౌజ్ రౌండ్ నెక్ కరెక్ట్గా రావాలంటే మనం గీసే కటింగ్లోనే ఉంటుంది. ఏదో ఇట్లా చిన్నగా ఇట్లా తీస్తాం కొంతమంది, అక్కడ వరకు వచ్చి ఇట్లా మలుపుతారు. అట్లా కాదు, ఇట్లా రావాలి. ఇట్లా వస్తే మన బాడీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కట్స్ వేసుకోవాలి. ఇది మినిమం 15 ఇంచెస్ ఉంటుంది హైట్, అందరికి సరిపోతుంది. కొంచెం పక్కన ఉన్న వాళ్ళు, చిన్న ఉన్న వాళ్ళకు, పక్కన ఉన్న వాళ్ళకి అయితే 13 ఇంచెస్ మస్తు అవుతుంది. కొంచెం కొద్దిగా ఉండి పక్కన ఉన్న వాళ్ళకు 13 ఇంచెస్. క్రాస్ కటింగ్ అంటే ఇప్పుడు లైన్స్ కూడా క్రాస్ అనే కట్ చేసుకొని వచ్చినాయి. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, పేపర్ క్రాస్ పెట్టి కట్ చేసుకోవాలి. వెనక పాటు తీసుకొని ముందర పాటు కట్ చేసుకోవాలి. వేరే సపరేట్ కట్ చేసుకోవాలి. వెనక భాగం పెట్టుకొని క్రాస్ ముందర భాగం కట్ చేసుకోవాలి. అప్పుడు క్రాస్ కటింగ్ కరెక్ట్గా వస్తుంది. అర్థమైందా?
10 ఇంచెస్. ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. 11 అయినా పెట్టుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. మేడం 10 ఇంచెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ 7 ఇక్కడ 10 ఇంచెస్. బాగుంది టీచర్.